ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఐటీ ఉద్యోగం ఓ కల. ఐటీ ఉద్యోగాల కోసం గతంలో హైదరాబాద్, బెంగళూరు బాట పట్టాల్సి ఉండేది. కానీ జిల్లాలో ఐటీ హబ్ల రాకతో స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వాళ్ల ముంగిటకే చేరాయి. ఖమ్మంలో కొలువుదీరిన ఐటీ హబ్ 1లో ఇప్పటికే దాదాపు 600 మంది ఉద్యోగాలు దక్కించుకుని ఐటీ కొలువుల్లో రాణిస్తున్నారు. రెండో ఐటీ హబ్ విస్తరణ చేపట్టేందుకు 3 ఏళ్ల క్రితమే ముందడుగు పడినా ఇప్పటికీ అతిగతి లేకుండా పోయింది. కొండంత ఆశతో ఐటీ కొలువులు దక్కుతాయని ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఐటీ హబ్ ఖమ్మానికి మణిహారంగా ఉంది. ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక విద్య పూర్తి చేసి కొలువుల కల తీర్చుకునేందుకు ఎదురు చూస్తున్న వందలాది మందికి ఉపాధికి దిక్సూచిలా నిలిచింది. విదేశాల్లో ఐటీ కార్యకలాపాలు సాగిస్తున్న 13 కంపెనీలు ఖమ్మం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. దాదాపు 600 మందికి పైగా కొలువులు సాధించారు. ఉపాధి పొందిన వారిలో ఎక్కువ మంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు చెందినవారున్నారు. గతంలో ఉద్యోగాలకి హైదరాబాద్, బెంగళూరు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఐటీ హబ్ ఏర్పాటుతో ఆ బాధ తప్పింది. స్థానికంగా ఐటీ ఉద్యోగాలు సులభంగా దక్కుతున్నాయి. కుటుంబంతో హాయిగా తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. ఐటీ హబ్ 1 విజయవంతంతో పక్కనే రెండో ఐటీ హబ్ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 36 కోట్లతో పని మొదలుపెట్టినా 3.5 ఏళ్లుగా పనుల్లో పురోగతి మాత్రం కనిపించడం లేదు. పదమూడు బహుళజాతి కంపెనీల కార్యకలాపాలతో ఐటీ హబ్ విరాజిల్లుతోంది. ఐటీ హబ్ 2 కొలువు తీరితే మరింత మందికి స్థానికంగా కొలువు దక్కనుంది. తొలి ఐటీ హబ్ సేవలు దిగ్విజయంగా కొనసాగుతుండటంతో ఐటీ హబ్ లో సేవల విస్తరణకు ప్రముఖ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. త్వరితగతిన ఐటీ హబ్ 2 నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని యువత ఆకాంక్షిస్తోంది. ఖమ్మంలో చదువుకొని నాకు ఇక్కడ జాబ్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను టెక్స్టైల్ కంపెనీలో చేస్తున్నాను. నేను ఇప్పుడు చేసే సైబర్ రోల్లో చేస్తున్నాను. సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇది ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఎక్స్పాండ్ చేయడం వల్ల ఇంకా చాలా పిల్లలు ఇప్పుడు ఎవరు వర్క్ చేయట్లేదు ఇంకా. సో వాళ్ళకి కూడా ఇంకా వర్క్ చేయాలని ఎక్స్పాండ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇది చాలా మందికి అవకాశం కూడా వస్తుంది. నేను ఇక్కడ కాదు, మధ్యప్రదేశ్లో చదివాను. కానీ ఖమ్మంలో నేను జాబ్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పేరెంట్స్తో ఇక్కడే ఉండి టైం స్పెండ్ చేస్తూ ఇక్కడే మంచి జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకా చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. కంపెనీలో పక్కన బిల్డింగ్ కూడా పడుతుంది. సో ఆపర్చునిటీస్ చాలా వస్తాయి. ఇంకా ఖమ్మంలోనే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కూడా దొరకడం నాకు చాలా సంతోషంగా ఉంది. లివింగ్ కాస్ట్ కూడా తక్కువ. ఇంకా మన సిటీలో ఉండడం కూడా అడ్వాంటేజే కదా అందరికి. ఐఎమ్ రోహిత్. ఐఎమ్ రీసెంట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ చండీగఢ్ యూనివర్సిటీ. సో రీసెంట్గా ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూ జరిగింది ఐటీ హబ్లో. సో I got selected in this TechSky as a cyber security analyst. Almost 60 members సెలెక్ట్ అయ్యారు. వీఆర్ గెటింగ్ ట్రైనింగ్ హియర్. ఇట్లాంటి కంపెనీస్ ఇంకా అప్రోచ్ అయితే ఖమ్మంలో ఎస్టాబ్లిష్ అయితే మనం ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, బెంగళూరు వెళ్ళాల్సిన హ్యాపీగా హోమ్ టౌన్లోనే వర్క్ చేసుకోవచ్చు. అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా సేవ్ అవుతాయి. అండ్ ఖమ్మం కూడా డెవలప్ అవుతుంది. ఐటీ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఫర్దర్గా పక్కన ఇంకొక బిల్డింగ్ కడుతున్నారు కాబట్టి సో ఆబ్వియస్గా కంపెనీస్ వస్తాయి, డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా నాలాంటి రీసెంట్ గ్రాడ్యుయేట్స్ కానీ జాబ్ సీకర్స్ కానీ జాబ్ తెచ్చుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఈ టెక్స్కై కంపెనీలో నేను లాస్ట్ 1.5 year నుంచి వర్క్ చేస్తున్నాను. I worked as a bench sales recruiter for the night shift and I just in the last month I changed it to the morning shift as well. ఖమ్మంలో లైక్ ఐటీ సెక్టర్ అనేది లైక్ ఇట్స్ a great thing to be honest. అండ్ ఖమ్మంలో ఐటీ సెక్టర్లో జాబ్స్ క్రియేట్ చేయడం అనేది ఇట్స్ a brilliant idea by our honorable CEOs. అండ్ ఐటీ హబ్లో మన ఖమ్మంలో ఇక్కడే చదువుకొని ఇక్కడే జాబ్ కొట్టేసి ఇంట్లో హైదరాబాద్కి, బెంగళూరుకి అంత ట్రావెల్ చేయాల్సిన అవసరం లేకుండా, ఇంట్లో వాళ్ళని వదిలేసి అక్కడ ఉండాల్సిన అవసరం లేకుండా ఇక్కడే చదువుకొని హోమ్ టౌన్లో ప్రశాంతంగా జాబ్ చేసుకుంటూ ఉండే ఆపర్చునిటీ కలిగించినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ప్రకాష్ సార్ అండ్ స్వాతి మ్యామ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఐటీ హబ్ అనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఇదంతా పాసిబుల్ అయ్యేది కాదు. టు థ్యాంక్. అండ్ ఇది కూడా త్వరగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతే ఇక్కడ కూడా తొందరగా జాయిన్ అయిపోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటే కంపెనీస్ ఆటోమేటిక్గా వస్తాయి. సో కంపెనీస్ వస్తాయి, ఇక్కడున్న ఫ్యూచర్ గ్రాడ్యుయేట్స్ కానీ ఇప్పుడు జాబ్ సీకర్స్ కానీ పక్కా వాళ్ళకి హ్యాపీ శాలరీస్తో, హ్యాపీ ప్యాకేజెస్తో ఇంటి పట్టున పనిచేసుకునే అవకాశం అయితే రాబోతుంది. రెండో ఐటీ హబ్ ను ప్రజాప్రభుత్వంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని నిరుద్యోగులు కోరుతున్నారు.